హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రతిరోజులాగే ఈరోజు కూడా మనము దేహమే దేవాలయము అనే కాన్సెప్ట్లో భగవంతుడు మన కోరికలని ఎలా తీరుస్తాడు అనే దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో ఏమైనా అక్షర దోషాలున్నా స్వరదోషాలున్నా మన్నించగలరు. ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్దాం. దేహమే దేవాలయమని అందు జీవుడే పరమాత్మయని చెప్పబడుచున్నది ఆగమము. మనం 10వ భాగంలో ఉన్నాం. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సదాశివ త్యజేదజ్ఞాన నిర్మల్యం సోహం భావేన పూజయేత్. దేహమే దేవాలయములని జీవుడే పరమాత్మయని తెలుసుకుందాము. విశ్వతేజసుడు శంకరుడే, దేహి శివుడే ప్రాణము. జీవుడు సదా మంగళ స్వరూపి అయి దేవుడై ఉన్నాడు. దేహము దేవాలయమని అందు జీవుడే పరమాత్మయని చెప్పబడుచున్నది ఆగమము. భగవంతుడు భక్తుల కోరికలు ఎప్పుడు తీరుస్తాడు? మనందరికీ ఎప్పుడు వచ్చే ప్రశ్న ఇది. భగవంతుడు భక్తుడి కోరికలు ఎప్పుడు తీరుస్తాడు? గర్భగుడిలోని విగ్రహాన్ని బాగా మందంగా ఉన్న తెర నుంచి చూస్తే కనిపించదు కదా. అదే పలుచని తెర గుండా చూస్తే మసకగా కనిపిస్తుంది. అదే ఒక పాలిథిన్ పేపర్ ద్వారా చూస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. నిర్మలమైన అద్దం గుండా ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ క్షేత్రాల యొక్క వాసనల తెరను బట్టి పరమాత్మ వేరువేరుగా కనిపిస్తుంటాడు. తమో గుణాన్ని పూర్తిగా విడిచిపెట్టి రజోగుణాన్ని తగ్గించుకుంటూ సత్వగుణాన్ని పెంచుకొనుటకు ప్రయత్నిస్తూ ఉంటారో అట్టి వారిలో పురుషుడు భర్తగా ఉంటాడు. సాధారణంగా ఏ భర్త అయినా ఏం చేస్తుంటాడు? భార్య కోరికలు తీరుస్తూ ఆమె బాధలను కష్టాలను తొలగించడానికి ప్రయత్నిస్తూ భరిస్తూ ఉంటాడు. అలాగే రజోగుణాన్ని తగ్గించుకుంటూ సత్వంలో నిలవటానికి ప్రయత్నిస్తూ ఉండే భక్తుని భగవంతుడు కూడా భర్తలాగా భరిస్తూ ఉంటాడు. అతడికి కష్ట నష్టాలు వస్తే వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తాడు. అతడి పోషణ భారం కూడా తానే వహిస్తాడు. వారి కోరికలను కూడా భగవంతుడే తీరుస్తూ ఉంటాడు. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం శ్రీ శంభురూపాయ నమః శివాయ నమః. ఓం నమః శంకరాయ విశ్వతేజసే నమః. మానవ సేవయే మాధవ సేవ. సర్వేషాం శాంతిర్భవతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. తప్పులు ఏమైనా ఉంటే మన్నించగలరు. స్వస్తి.